లేదా? ఉంది ఉంది ఉంది. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రనాథన్ సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఈ కంటెంట్ నచ్చిందంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే ఎండ్ దాకా చూడండి దీన్ని. ఇది చాలా సీరియస్ టాపిక్. ఇదేంటంటే రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటల్ని అసలు మనం ఎట్లా తీసుకోవాలి, దానికి ఎట్లా ఎదుర్కోవాలి అనే దానికి డాక్టర్ వెంకటార్ చాగంటిని అని పిలిచాను. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏంటి సార్ ఇవాళ గొడవ ఏంటి చెప్పండి. సార్ గొడవ ఏంటి సార్? ఇప్పుడు రాహుల్ గాంధీ కాశ్మీర్కి వెళ్ళి ఆ, మిగతా ఆల్ ఆఫ్ ఇండియా అనే అవుట్ సైడర్స్ గా చూపిస్తున్నాడు సార్. మీ అక్కడ ఉన్న జనాలకి ఏం చెప్తున్నాడు? ఇక్కడ అవుట్ సైడర్స్ వచ్చి మీ మీ కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నారు, మీ జాబ్స్ తీసుకుంటారు, మీ ఆ, ఇక్కడి నుంచి సంపద అంతా దోచుకెళ్తున్నారు అని అంటున్నాడు. సో ఈయన దృష్టిలో మిగతా రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అవుట్ సైడర్సా, లేకపోతే కాశ్మీర్ ని మళ్ళీ డివైడ్ చేద్దాం అనుకుంటున్నాడా ఏంటి అసలు? ఆయన అంటున్నది అవుట్ సైడర్స్ అన్నప్పుడు మనము ఆ, ఖచ్చితంగా ఇప్పుడు అవుట్ సైడర్స్ అంటే అటు పాకిస్తానీస్ అన్న అవ్వాలి, లేకపోతే మిగతా రెస్ట్ ఆఫ్ ద ఇండియా అన్న అవి ఉండాలి. రెండే విషయాలు. పాకిస్తాన్ అవ్వడానికి ఛాన్స్ ఎందుకు లేదంటే అక్కడ ఉద్యోగాలు పాకిస్తానీస్కి ఇవ్వరు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక మిగిలింది ఎవరు? చైనీస్ గీనీస్ ఎవరికి ఇవ్వరు. అవుట్ సైడర్స్ అంటే అది. ఇక అవును. అది కాకుండా ఇక అవుట్ సైడర్స్ అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి కాశ్మీర్కి అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు? అవును. అంటే భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్ కాదా అది? ఇంకోటి ఏంటో తెలుసా సార్? ఉమ్, మైనారిటీస్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్స్ అండ్ ఆర్ ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ అని ఒక పదం వాడాడు. సెంటెన్స్, సారీ. ఉమ్, ఓకే. సో ఇప్పుడు ఈ మిగతా స్టేట్స్ లో ఇప్పుడు మిగతా ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు అక్కడేమంటున్నాడు? బీసీలు ఎస్సీలకి ఇదే స్టేట్మెంట్ యూజ్ చేశాడు. ఓకే. ఇదే స్టేట్మెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మైనారిటీస్ కి యూజ్ చేస్తున్నాడు. ఓకే. మైనారిటీస్ అంటే ఎవరు ఆయన దృష్టిలో? ముస్లిమ్స్, ఇంకెవరు? మైనారిటీస్ ముస్లిమ్స్ ఎట్లా అయ్యారు? ఆయన వాళ్ళ దృష్టిలో మైనారిటీసే కదా సార్ వాళ్ళు. వాళ్ళు రేపు పొద్దున్న అంటే మెజార్టీ అయినా అక్కడ మైనారిటీస్ అక్కడ వాళ్ళు. అక్కడ అక్కడ కాశ్మీర్లో మెజారిటీ పబ్లిక్ మరి ముస్లిమ్స్ కదా ఇప్పుడు కాదా? తరిమేశారు కదా హిందూస్ని చాలా మందిని. అయినా కూడా వాళ్ళు మైనారిటీస్ అని అంట స్టేటస్ తీసుకుంటున్నారు కదా సార్, మైనారిటీ స్టేటస్ అంటే అన్నిట్లోనూ. నువ్వేమో మైనారిటీ స్టేటస్ తీసుకొని మాకు మేము ముస్లిం స్టేట్ అంటారా? మీరు అట్లా అనలేరుగా. ఎస్. అట్లా అంటున్నారు అంటే అది దొంగ పని కదా అది. ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు ఖచ్చితంగా కానీ రాహుల్ గాంధీ ఆ స్టేట్మెంట్ ఇష్యూ చేశాడంటే ఇప్పుడు మనం కేర్ఫుల్గా ఆలోచించాల్సిందంటే రాహుల్ గాంధీ బయట వాళ్ళు వచ్చి మీ యొక్క ఉద్యోగాలు తీసుకుంటున్నారు, మీ యొక్క కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నారు, మీ యొక్క సంపదను దోచుకెళ్తున్నారు అని చెప్పాడు ఆయన. ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా? అవును. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి శాస్త్రి గారు, రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేసి గెలిచాడు ఎంపీగా? వాయనాడు మొన్నటి దాకా, ఈసారి ఏమో రాయబరేలీ నుంచి. రెండింటి నుంచి నుంచున్నాడు కదా. అవును. ఆయన వాయనాడులో అక్కడ ఓడిపోయాడు. రెండిటికి లోకల. కాదు. మరి ఎట్లా నుంచున్నాడు ఆయన? అక్కడ వాయనాడులో అక్కడున్న ఎంపీకి అక్కడున్న లోకల్ మనిషికి నువ్వు సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు నువ్వెందుకు నుంచున్నావు పోయి అక్కడ? అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఆయన అట్లా చేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇదంతా ఇండియా, మనం ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, కానీ కాశ్మీర్ ఇస్ డిఫరెంట్ స్టేట్. కాశ్మీర్లో ఇప్పుడు కాశ్మీర్ అయినా సరే నువ్వు ఎట్లా ఏదేమైనా సరే ఆ, మీరు అన్నది బాగా చెప్పారు కదా. అంటే ఆయన కాశ్మీర్ని ఇంకా ఇండియాలో కలిసినట్టుగా మాట్లాడతలేడు. మాట్లాడలేదు, విడగొడదామని చూస్తున్నాడు యా. ఇంకా. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే బాబు నువ్వు ఇండియాలో ఎక్కడన్నా అన్నప్పుడు ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత కాశ్మీర్ ఇండియాలో భాగమా కాదా ఫస్ట్ అతను నోట్ చేసి చెప్పించాలి మనం. అవును. చెప్పి అతను తప్పు చెప్తే వెంటనే అతని మీద కేసు పెట్టాలి. అవును. సో ఇప్పుడు నువ్వు ఈజ్ 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 కాశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఇఫ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, యు ఆర్ టాకింగ్ అబౌట్ అవుట్ సైడర్స్, దెన్ యు ఆర్ ఆల్సో అన్ అవుట్ సైడర్ ఫర్ వాయనాడ్. వాయనాడు. అవును. Why did you stand there? Why are you asking Priyanka Vadra to stand from that location? అక్కడ ఎందుకు నుంచోమని ఓటేయమని చెప్తున్నావు? అలానే రాయ్బరేలీ నుంచి నువ్వు ఎందుకు నుంచున్నావు?
అవును. రాయబరేలి మా అమ్మమ్మ మా నానమ్మ నుంచుంది, అది ఇది అన్నాం అనుకో. సరే, మీ నాన్నమ్మ అక్కడ, ఆమె ఎందుకు నుంచుంది? ఆమె కూడా అక్కడ మనిషి కాదు కదా. షీఈ్ నాట్ ఫ్రమ్ దేర్. ఆ, మీరు ఢిల్లీ నుంచి అని అనుకుంటే మీరు ఢిల్లీలో నుంచోవాలి. నో వన్ విల్ ఓట్ హర్ దే. అది నేనేమంటున్నాను, నువ్వు ఎక్కడి నుంచోవాలి అసలు? అమేథీ, రాయ్బరేలీ, తర్వాత ఇందిరాగాంధీ మీకు తెలుసా, మెదక్ నుంచి నుంచుంది ఒకసారి. మెదక్ ఒకసారి నించుంది. అవును, అవును, అవునా కాదా? అట్లనే మన ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఒక ప్లేస్ నుంచి నుంచుంది ఆవిడ. అవును. అట్లనే పివి నరసింహారావు, హీ డిడ్ నాట్ గెట్ ఎలక్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆ, హీ వాస్ హీ స్టూడ్ ఇన్ ఏంటది మహారాష్ట్రలో. ఆ మహారాష్ట్ర. తర్వాత అతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అనుకున్నప్పుడు ఎన్టీఆర్ ఏం చేసిండంటే, ఇక సరే అది నుంచోవచ్చు అన్నట్టుగా ఏదో చెప్పిండు, నాకు గుర్తున్నంత మటుకు. అవునవునవును. తర్వాత అదే మన ఏమంటారు అది, నీలం సంజీవరెడ్డి గారికి ఆయన అలో చేశాడు ఏదో ఒకళ్ళకి, పివి నరసింహారావుకో లేకపోతే ఈయనకో. ఆయన తెలుగుదేశం పార్టీ కాంపిటీషన్గా లేకుండా పక్క జరిగారు. ఆ, మన రాష్ట్రం వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నప్పుడు అక్కడ నుంచోబెట్టడం మన యొక్క ధర్మము అని. ఉమ్, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అయితే నీలం సంజీవ్ రెడ్డి, ఈయనైతే ప్రైమ్ మినిస్టర్ అయితే. కానీ నీలం అవును. సంజీవ్ రెడ్డి అప్పటికే ఆయన గతించారు. ఈ ఒకళ్ళు వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఆయన అవకాశం ఇచ్చాడు. సో దేర్ ఫోర్ నేనేమంటున్నా అంటే, వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి నుంచొని గెలిచి వెళ్ళారు అంటే నువ్వు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి అవకాశం పోగొడుతున్నావా లేదా? ఒక ఎంపీ సీట్ని అక్కడ ఉన్న లోకల్ క్యాండిడేట్ నుంచి నువ్వు లాక్కున్నావు. సార్ ఇంకోటి, ఇంకోటి ఉమ్, నాకు మీరు ఇప్పుడు అంటుంటే గుర్తొచ్చింది. ఉమ్, ఇప్పుడు కాశ్మీరీ ఆడపిల్లలు అక్కడ, కాశ్మీర్లో ఉన్న ఆడపిల్లలు బిఫోర్ ఆర్టికల్ 370 చూస్తే మీరు, ఉమ్, వాళ్ళు అవుట్ సైడర్ కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కాశ్మీర్ నుంచి లీగల్టీ స్టేటస్ పోయేది అప్పట్లో, మీకు గుర్తుంటే. అవును, గుర్తుంది. ఆస్తి మీద హక్కు లేదు, ఏం లేదు అప్పట్లో. ఉమ్, ఉమ్, ఓకే. ఉమ్, కానీ ఆర్టికల్ 370 తీసేయంగానే అది మళ్ళీ వాళ్ళకి ఆ హక్కు రావటం అన్ని వచ్చాయి. ఉమ్, ఇప్పుడు ఉమ్. వాళ్ళు కూడా మరి అవుట్ సైడర్స్ అవుతారా? ఇప్పుడు అది విశేషం ఏంటంటే అది కోర్టు పర్వ్యూలో రావాలి, మనం డిసైడ్ చేసేది కాదు అది. సో బికాస్ వాటిలో ఏం రాసుకున్నారో ఏంటో మనం చదవలేదు పూర్తిగా. సో ఐ హ్యావ్ నో ఆహా, అంటే ఐడియా. అట్లాగే అంటే అది కోర్టు ప్రాబ్లం పెట్టండి. ఇప్పుడు ఈయన దృష్టిలో అంటున్నా. ఈయన రాహుల్ ఈయన దృష్టిలో ఆల్వేస్ అవుట్ సైడర్సేనండి, ఆల్వేస్ అవుట్ సైడర్స్. అంటే ఇప్పుడు రాహుల్ ముస్లిమ్స్ గాంధీ అక్కడ ఉన్న మైనారిటీస్ తప్ప మిగతా వాళ్ళందరూ అవుట్ సైడర్స్ అన్నమాట. అంతే. రాహుల్ గాంధీ లెక్క ప్రకారం ఇప్పుడు ఓటు హక్కు అక్కడ ఎవరికి ఉందో వాళ్ళందరూ లోకల్స్. మరి అక్కడి నుంచి పంపించేసిన హిందువుల్ని. వాళ్ళు నాన్ లోకల్స్ అంతే. ఆయన లెక్క అది. అదే అంటున్నా. వాళ్ళు తిరిగి కాశ్మీర్కి వచ్చి సెటిల్ అవ్వాలి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీస్ తర్వాత వాళ్ళ పూర్వీకులు అక్కడి నుంచి కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి ఉండే హక్కు వాళ్ళకు ఉంది. ఉంది. అలా హక్కు ఉన్నప్పుడు వాళ్ళు లోకల్స్ అవుతారు. మరి కానీ ఈయన దృష్టిలో నాన్ లోకల్ అవుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే భారతదేశము కొంతమంది ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి కొన్ని పరపతులు ఇచ్చారు. లైక్ మీకు ఆ, ఎక్కడ మన మ్, విశాఖపట్నం దగ్గర అరకు వ్యాలీ ఉంది. ఓకే. అరకులో ఈ దగ్గర అక్కడ ఎవరు వేరే వాళ్ళు వచ్చి అక్కడ హోటల్స్ కట్టలేరు, అది మంచి టూరిస్ట్ స్పాట్. ఓకే. మీరు అక్కడ హోటల్స్ కట్టలేరు. అయితే అక్కడ హోటల్ ఎవరు కట్టచ్చు అంటే అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎస్సీనా ఎస్టీనా ఒకళ్ళు, ఎస్టీ అనుకుంటా, షెడ్యూల్ ట్రైబ్ అనుకుంటా, వాళ్ళు మాత్రమే కట్టుకోగలరు. వాళ్ళు మాత్రమే అక్కడ వ్యాపారం చేయాలి, వాళ్ళు మాత్రమే చేయాలి అక్కడ, అది రూలు. ఉమ్. అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి డబ్బులు లేవు మరి కట్టాలంటే. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు డబ్బులు పెడతారు, వీళ్ళకి ఇస్తారు, వాళ్ళ పేరు మీద అక్కడ కట్టడాలన్నీ కడతారు, వాళ్ళ పేరు మీద ఉంటాయి. కానీ ప్రాఫిట్స్లో షేరింగ్ ఏవో ఉంటాయి. అదే ఇప్పుడు ఇక్కడ అమెరికాలో మటుకు మీకు నేటివ్ అమెరికన్స్ కి కొన్ని కొన్ని ఈ క్యాసినోస్ వీటిలో ఎస్, వాళ్ళే పెట్టుకోగలరు. ఎస్, వాళ్ళే పెట్టుకోగలరు. కరెక్ట్, సో కరెక్ట్. అట్లాంటిది మ- ఈ- ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లు అంతా కూడా వాళ్ళ పేర్లు పెట్టుకొని చేస్తున్నట్టే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. సో అంటే ఏంటి, అమికబుల్ సొల్యూషన్ ఒకటి తీసుకొచ్చారు. సో తీసుకోవచ్చు. దట్ అక్కడ లోకల్స్ బాగుపడతారు, వీళ్ళు బాగుపడతారు. తర్వాత మన శ్రీశైలం అడవి లోపల ఒక అప్పట్లో ఏపీ టూరిజం వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ కట్టారు. ఎక్కడ కట్టారంటే శ్రీశైలం అడవి లోపల మీకు
ఉండండి చెప్తా. ఆ, మీకు ఆ అడవిలోకి వెళ్ళే ముందు గేట్ వస్తుంది. ఓకే. అదేంటి దాన్ని అక్కడ సరే దానికంటే ముందర ఒక దోవ ఉంటుంది అనమాట. అడవిలోకి కంప్లీట్గా వెళ్ళిపోతాం. ఇది మీరు అనేవాళ్ళు సున్నిపెంట ఏదో అనేవాళ్ళు అదండి. సున్నిపేటకు ముందు చాలా ముందర ఇంకా. ఆ, సో అక్కడ ఏమవుతుందంటే ఒక దోవ ఉంది. అది ఎప్పుడు నేను అందరితో కలిసి వెళ్ళేవాడిని అక్కడికి. దట్స్ కాల్డ్ యాజ్ నీలగిరి. దాని ప్రాంతం పేరు నీలగిరి అంటారు. ఓకే, అక్కడ ఓకే. ఏంటంటే ఆ కొండ అది ఎట్లా ఉంటుందంటే ఆ పీఠభూమి నుంచి కిందంతా లోయ. ఆ లోయ మీకు చుట్టుపక్కల 3-4 సిటీస్ కనిపిస్తాయి. ఓ, అంటే సిటీస్ అంటే చిన్న చిన్న పట్టణాలు ఉంటాయి అదే కదా అదేలేండి. చుట్టుపక్కల. సో ఇది అసలు గాలి అక్కడ ఎంత బాగుంటుందంటే ఉమ్, అక్కడి నుంచి మీరు చూస్తే అద్భుతమైన ప్రదేశం. సో ఉమ్, నేను అక్కడ వెళ్ళి మిగతా వాళ్ళతో వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంతకాలం ఒకసారి అట్లా నేను అడవిలోకి వెళ్తూ ఉంటే మేము ఇట్లా కారు ఇట్లా లోపలికి ఎంటర్ అయిందండి. కొద్ది దూరం వెళ్ళంగానే టప 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 గన్లు పెట్టుకుని వచ్చేసారు. ఆ, కారుని ఆపేశారు. గన్లు ఆ, పెట్టుకుని వచ్చేసారు. మేము చేతులెత్తే అయితే నలుగురు ఉన్న కారులో చేతులెత్తేసాం. అయితే నా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు అనమాట. సరే చేతులెత్తగానే ఏమైందంటే వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి ఎవరు మీరు అది ఇది అంటే అప్పుడు నా స్టూడెంట్ వాడు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు వాడు. ఉమ్, వాడు దిగి లేదు మా సార్ ఇది ఇది అని అది అని చెప్పాడు. అని చెప్తే వాళ్ళు ఏది ట్రంక్ ఓపెన్ చేయండి అంటే ట్రంక్ ఓపెన్ చేస్తే అక్కడ యజ్ఞకుండం అది ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా అడవిలో ఒక చోట కూర్చొని హోమం అది చేస్తాను. అవునవును. యజ్ఞకుండం ఉంటే ఇదేమిటి అన్నాడు. అంటే అది రిచువల్ చేసుకునేది అది. హీఈస్ ఏ బ్రాహ్మణ్, ఈ డస్ దిస్ థింగ్ అనేదో చెప్పుకొచ్చాడు ఆ స్టూడెంట్. నేనేం మాట్లాడలే, ఏం చెప్తాడు విందామని ఇట్లా. అయితే అతను ఓకే మీరు ఎటు వెళ్తున్నారంటే ఇట్లా నీలగిరి దాకా వెళ్తున్నాం అంటే ఓకే మీ దగ్గర ఏమి గన్స్ కిన్స్ ఏం లేవు అంటే ఏం లేవంటే ఓకే వెళ్ళండి మీరు అని చెప్తే మేము మీరెవరు అని అడిగా. అప్పుడు నేను అడిగా మీరెవరు అంటే అయితే అతను మేము అదేమంటారు ఆ, నక్సలైట్స్. కాదు కాదు నక్సలైట్స్. నక్సలైట్స్ కాదు. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి అపోజిట్ పోలీసు వాళ్ళు. ఓ, పోలీసా? వీఆర్ కోంబింగ్ ఆపరేషన్కి వచ్చాం కోమి మేము. కోమి. అంటేను సరే మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి ఎవరు లేరు అక్కడ మేమంతా కోంబ్ చేసేసాం అన్నారు. సరే అని చెప్పి మేము వెళ్ళిపోయాం లోపలికి. వెళ్ళిపోయి అక్కడ నీళ్ళు అంతా చూసుకొని వచ్చాం. ఆ ప్రాంతంలో టూరిస్ట్ వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ కట్టారు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ గెస్ట్ హౌస్లో రూమ్స్ ఉంటాయి చక్కగా, మీకు భోజనం అది ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఉమ్, నేను ఒక 20 మందిని ఒకసారి బస్సులో తీసుకొని అక్కడికి వెళ్ళాం. మాకు ఉమ్, ఫారెస్ట్ ఆఫీసర్ ఒక ఆయన తెలిస్తే ఆయన ఏం చేసి అక్కడ రిజర్వేషన్స్ కూడా చేసి పెట్టాడు మాకు. ఉమ్, మేము అక్కడికి వెళ్ళాం. వెళ్తే బ్రహ్మాండంగా ఉంది అసలు. అసలు టూరిస్ట్ గెస్ట్ హౌస్ అది అసలు ఒక అద్భుతమైన లొకేషన్. సో ఓకే. మేము అక్కడ హాయిగా ఉన్నాం. అయితే భోజనాలకి మేము ఆర్డర్ ఇచ్చాము. 20 మందికి భోజనాలు ఆర్డర్ ఇస్తే ఎంతసేపు పడుతుందంటే 2 గంటలు పడుతుందంటే సరే అన్న మీ లోపల తిరుగుతున్నాము. అప్పటికే చేతిలో ఉన్న బిస్కెట్లు గిస్కెట్లు ఏమైనా నవిలేస్తున్నారు అందరూ కూర్చొని. సరే తింటున్నాం. 2 గంటలైంది, 2:30 గంటలైంది, 3 గంటలైంది, భోజనం వస్తలేదు. ఉమ్, అయితే ఏంటండి భోజనం రాలేదు అంటే వాళ్ళు అన్నారు సార్ మా బాధలు మీకు ఏం చెప్పుకోవాలి. మేము ఇక్కడ టూరిస్ట్ గెస్ట్ హౌస్ పెట్టడానికి నక్సలైట్లతో ఒక ఒప్పందం కుదిరింది. వాళ్ళు ఇక్కడున్న లోకల్ ట్రైబ్ పీపుల్కే మీరు జాబ్స్ ఇవ్వాలన్నారు. సరే అని వాళ్ళందరికీ జాబ్లు ఇచ్చాము. వాళ్ళే ఇప్పుడు మాకు ఆ సామాన్ తెచ్చి అవన్నీ కట్ చేసి ఇవన్నీ చేయాలి. వాళ్ళు చెయ్యట్లేదు సార్ అన్నాడు. అంటే మరి పిలుచుకురండి వాళ్ళని అన్న. చూడండి సార్ అక్కడ కూర్చొని కూర్చొని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి అన్న. అంటే అరే అతను పనివాడంటే పనివాడే సార్ నేను పిలుస్తాను చూడండి ఏమవుతుంది అన్నాడు. అని ఏమయ్యా పేదో పెట్టి పిలువు రా నువ్వు పని లేదు ఇంతమందికి 20 మందికి భోజనాలు వేయాలంటే వస్తాపో అన్నాడు. ఉమ్. అంటే ఇదేంటయ్యా మరి నువ్వు ఈ టైంలో చేయకపోతే మరి ఎట్లా పని జరగదు కదా టూరిస్ట్ గెస్ట్ ఎట్లా నడుస్తుందంటే లేదు సార్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చాము వాళ్ళు పని చేయట్లేదు అన్న విషయం 2 అవర్స్ ముందు చెప్పుంటే మేము ఇంకేస్తే ఏర్పాటు చేసుకునే వాళ్ళం కదా అన్న. అంటే లేదు సార్ మేము ఏదో చేస్తున్నాం అవుతుంది మేము ఇంకొక అరగంట ఆగండి మేమందరం చేస్తున్నాం పెడుతున్నాం అన్నాడు. సరే అన్న ఒక అరగంట తర్వాత తెచ్చి పెట్టారు మంచి భోజనం వండి పెట్టారు. అక్కడ లోకల్స్కి ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఆ నక్సలైట్ల సపోర్ట్తో వాళ్ళు చేయరు. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఈ ఉపోద్ఘాతం ఎంత ఎందుకు చెప్పారు. ఇప్పుడు అది కాశ్మీర్లో జరగబోయేది అది. ఎగ్జాక్ట్లీ. మీకు రాహుల్ గాంధీ యొక్క ఇగ్నిషన్ ఏంటంటే అది. మళ్ళీ రాహుల్ గాంధీ దేశాన్ని ఏ విధంగా ఛిద్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. రకరకాల సెక్షన్స్ని ట్యాప్ చేసి గొడవలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇది మాట కంపల్సరీ అట్లాగే యా అనిపిస్తుంది సార్. ఇప్పుడు అదే విషయం అతను మెట్రో రైల్స్ ఏవో ఉన్నాయి ఢిల్లీ దగ్గర ఎక్కడో ఆ, వాళ్ళ దగ్గర వాళ్ళ ఆ రైల్వే మెన్తో మాట్లాడుతూ
మీరు ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు, మరి మీరంతా బ్యాక్వర్డ్ క్యాస్ట్, మహాదలిత్స్ అన్నాడు. పైకి వెళ్ళి కూర్చున్నారు, వాళ్ళు పైన ఉద్యోగాలు చేస్తున్నారు, మీకేమో ఈ ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతూ రెచ్చగొట్టేస్తున్నాడు వాళ్ళని. మహాదలిత్స్ అంటున్నాడు వాళ్ళని. మరి అదేంది మహాదలి. మహా ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే అంతా వాళ్ళందరినీ రెచ్చగొట్టి దళితులు మీకు మంచి ఉద్యోగాలు ఉండాలి, పైన ఉద్యోగాలు ఉండాలంటూ మాట్లాడుతున్నాడు. మరి రాహుల్ గాంధీని మనం ఒక డైరెక్ట్ ప్రశ్న ఇద్దాం. ఓకే, కాంగ్రెస్లో అందరు దళితుల్నే పైన పెట్టును, ప్రైమ్ మినిస్టర్ కూడా దళితుడినే చెయ్యి, అసలు మినిస్టర్ అందరూ దళితులనే చెయ్యి, మీరెవ్వరు తీసుకోకూడదు, మీరు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా మీరు దళితుడికే ఇచ్చేసేయండి, మీరందరూ అవి తప్ప. ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఇప్పుడు ఇదే భాష మీకు లల్లు ప్రసాద్ యాదవ్ కూడా బీహార్లో చేశాడు. అదే అదే నేను అదే అంటున్నా, నేనేమంటున్నా అంటే నువ్వు అనేది నువ్వు చేసి చూపించు. మేము చెయ్యము, మేము ఊరిని అ- రెచ్చకూడదు. అదే నేను అంటున్నా, నువ్వు నువ్వు పని చేసేవాడిని చేయనివ్వవు, తర్వాత ఇట్లా రెచ్చగొట్టేస్తే ఉన్నదంతా వాళ్ళు వాళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు, అమాయకులు వాళ్ళంతా. ఇప్పుడు ఇది కంపల్సరీ. ఇదేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే రైల్వే సిస్టమ్ డీరైల్ చేద్దామని చూశాడు, అది కాలేదు. ఇంక అందుకని ఈతో పట్టారు. ఇప్పుడు ఇందులో కనుక గొడవలు వచ్చి ట్రైన్ సిస్టమ్ అంతా ఆగిపోయింది అనుకోండి, ఉమ్. జనాలు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, అటు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, జనాలు అంతా అస్తవ్యస్తం అవుతుంది. సో మొత్తానికి ఏంటంటే, మొత్తానికి ప్లానింగ్ ఎట్లా చేస్తున్నాడు అంటే, అండర్ గ్రౌండ్ వర్క్ ఎట్లా చేస్తున్నాడు అంటే, వాడు వాళ్ళతో కూర్చోడం, తినటం, చేయటం, ఆ దళితులందరికీ ఉద్యోగాలు రావడం, మీకు పైకి వెళ్ళాలి, మీరు కింద ఉండటం ఏంటి, వాట్ లాస్ట్కి ఎటువంటి అలా కొట్టాడంటే, దళిత యువతికి ఎందుకు మిస్ ఇండియా రాదు. యా, ఇప్పుడు అదొకటి మొదలు పెట్టాడు. అది ఎట్లా సార్? అది ఇప్పుడు మిస్ ఇండియా అనేది నీ చేతుల్లో ఉందా, నా చేతుల్లో ఉందా? ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ ఉంటుంది. ఇక లాస్ట్కి ఏమంటాడంటే, దళితుడికి ఎందుకు మీకు గోల్డ్ మెడల్ రాదంటాడు చదువులో. చదువుగా సరే, పొద్దున క్రికెట్ బోర్డును కూడా ఇట్లాగే చీలుస్తాడు. అదే మొత్తం చీల్చడానికి మొత్తం మొత్తం కేటగిరీ అంతా వాడు దళితులు ఓట్లు మాకు కావాలనే ప్రపోజల్లో ఉన్నాడు. దీనికి బీజేపీ కనుక కౌంటర్ చేయకపోతే దేశం నాశనం అయిపోతుంది ఫర్ ష్యూర్. అవును. దేశాన్ని విడగొట్టే ప్రయత్నం, మహాప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. భారత్ మహాప్రయత్నం. తోడో యాత్ర చేశాడు మొన్న, ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. శాస్త్రి గారు ఈ టాపిక్ తెచ్చి మంచి పని చేశారు. ఇది బీజేపీ వాళ్ళకి అలర్ట్గా లేకపోతే, లైవ్గా లేకపోతే, రాహుల్ గాంధీ చేసేవన్నీ ఫారిన్ కంట్రీ ఫండెడ్ ఐడియాస్. ఇప్పుడు అసలు బీజేపీ ఇప్పటికైనా ఎందుకు మేలుకోవట్లేదు? ఆయన ఎట్లాగో ఆయన దగ్గర 2-3 పాస్పోర్ట్స్ ఉన్నాయి కదా, కాబట్టి అవి ఆ నెపం పెట్టుకొని ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే బెటర్ కదా సార్ ఆయన్ని. అది నాకు తెలియదు. సి దట్ వై బీజేపీ ఇస్ నాట్ డూయింగ్, బీజేపీ ఇస్ డూయింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది కాదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, బీజేపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి వెళ్ళాలి, వెళ్ళి ఈ మాట అన్నది కరెక్టా తప్ప, కోర్టులో కేసులు వేయాలి, రాహుల్ గాంధీ మీద ఎన్ని కేసులు పడాలంటే అన్ని కేసులు పడాలి. ఇలా నువ్వు రెచ్చగొట్టి, వాళ్ళకి ఆల్రెడీ దళితులకి 50% రిజర్వేషన్ ఉంది, వాళ్ళని ఎవరు కంపీట్ చేయొద్దంటలేదు, టాప్ పొజిషన్ నువ్వు రావచ్చు, ఎవరు రావద్దని లేదు. మొన్న సోరెన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే, మీకు కేజ్రీవాల్కి ఏమో మీకు ఇది బెయిల్ వచ్చింది, సోరెన్కి రాలేదు, సోరెన్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఇవ్వలేదు, అది ఇదని చెప్పి గొడవ చేశాడు, చేసి కానీ అది వాడి కేజ్రీవాల్కి వచ్చింది, వీడికి రాలేదని చెప్పి, మరి కేజ్రీవాల్ క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు అని మాట్లాడుతూ, వీళ్ళకి ఎందుకు వెళ్ళదంటే కోర్టు వాళ్ళని కూడా దుయ్యబట్టినట్టు అనమాట. అంటే అవును. ఇప్పుడు కోర్టు వాళ్ళు మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ అందుకే సోరెన్కి ఇవ్వలేదు అని చెప్పి దుయ్యబట్టినట్టు లెక్క. ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జాక్ట్లీ. విషయంలో కోర్టు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు? ఆర్ యూ క్వశ్చనింగ్ ద కోర్ట్? యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ రాహుల్ గాంధీ, ఐ డిమాండ్. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. మీరు తప్పు అంటున్నారు. అట్లనే మొన్న రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నాడు. సుప్రీంకోర్టు వాళ్ళు కవితకు బెయిల్ ఇస్తే ఏమన్నాడంటే, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటయ్యారు, అందుకే బెయిల్ వచ్చింది ఆమెకి. అంటే నువ్వు జస్టిస్, మీ సుప్రీంకోర్టు జడ్జిల్ని నువ్వు తప్పుపడుతున్నావా? వాళ్ళు న్యాయం చూసి ఇవ్వలేదా? వాళ్ళు చేసింది ఏంటంటే, బికాస్ బీజేపీ వాంటెడ్ దట్ వన్ ది గేవ్ ఇట. ఈ విషయమై కోర్టులో కేసు వేయాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు వాత పెట్టింది ఆయనకి. వాత పెడితే ఆయన ఏమనంటే, నేను ఆ విధంగా అనలేదు, నేను ఏ విధంగా అంటున్నాను, ఏ విధంగా అన్నా సరే సార్ అరెస్ట్ చేయాలండి, నా డిమాండ్, ఐ డిమాండ్ దిస్. అవును అవును. ఎవ్వడు ఏదైనా మాట్లాడేందుకు ప్రజలు తప్పుతో పట్టేస్తున్నారు. పడుతున్నారు శాస్త్రి సార్. గారు దీన్ని నిజంగా మీరు మంచి టాపిక్ తెచ్చారు. యూ హ్యావ్ టు. నేనేమంటున్నా అంటే, మీరు
ఇండియాలో ఉన్న కొంతమందిని నన్ను అందరినీ కూర్చోబెట్టి ఒక ప్యానల్ చేసి ఒక ఎస్. వీడియో చేసి యా. మీరు వదలాలి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి. హిందీలో వెళ్ళాలి, తెలుగులో వెళ్ళాలి, ఇంగ్లీష్లో వెళ్ళాలి. ఐ వాంట్ ఎ ప్యానల్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ దేర్. యా. అట్లీస్ట్ 4 మెంబర్స్ కూర్చోవాలి. కూర్చొని అందరి అభిప్రాయాన్ని మనం సేకరించి మాట్లాడాలి. ఒక నేను చేస్తాను కాంగ్రెస్ సార్. వ్యక్తిని, ఒక బీజేపీ వ్యక్తిని, ఒక దళితుడిని, ఒక ఎస్సీ వాడిని, తర్వాత ఒక బ్రాహ్మణ్, అందరినీ ఒక్కొక్క తడవగా ఇదే టాపిక్ మీద మీరు ఐ వాంట్ యు టు డూ వీడియోస్. యా. ప్లీజ్ నేను రేపటి నుంచి ప్లీజ్ డూ చేస్తాను సార్. సంథింగ్. ఓకే, ఐ ఓకే వాంట్. సార్. ఓకే సార్, చేస్తాను. ఓకే నేను శాస్త్రి చేసిన గారు. మళ్ళీ మీకు యా ఇంటిమేట్ చేస్తానండి. యా ఉంటాం. ఓ. ఓ